నీలి చిత్రాలు చూస్తే మంచి మూడ్ రావడం ఎందుకని? మూడ్ రావడానికి దేనికైనా సరే ముందు ఒక ప్రేరణ కావాలి. మనిషి ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది, చాలా సెక్సీగా ఉంటుంది. మరి మూడు వస్తుంది, మగాడికి రాదా? వస్తుంది, చక్కగా వస్తుంది, మూడు ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి చాలా శృంగారపరంగా సంభాషణ చేస్తుంది, వస్తుంది. ఎందుకండి ఫోన్లో ఒక లేడీ మాట్లాడితే ఆ ముఖం కనబడిపోయినా సరే ఆమె గొంతుకు, లేడీ గొంతుకుతో మగవాళ్ళు స్పందించే వీర్యం కారిపోయే మగవాళ్ళు ఉన్నారు. అది మూడు రావడమే కదా. గొంతుకు ఆ మనిషి ఏడో తెలియదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ లేడీ గొంతుకుతో ప్రేరణ పొంది మగవాడు ఒక రకమైన ఎరోజన్ వచ్చి వీర్యం కారిపోయే మనుషులు కూడా ఉన్నారు. ఆ మనిషి ఎలా ఉంటుందో ఏమిటో కూడా తెలియదు. అంటే ప్రేరణ, ఆ ప్రేరణది సైట్ కనబడడం వల్ల కొద్దిగా అందంగా కనబడడం, శృంగారపరం కనబడడం, సెక్సీగా కనబడడం, అది ప్రేరణ. తర్వాత హీరింగ్, వాయిస్, చెప్పాను ఫోన్లో మాట్లాడుతున్నాను. తర్వాత టేస్ట్, ముద్దు పెట్టుకుంటే అలా చేస్తే మూడు చేస్తుంది. టచ్, ఒక మగాడిని ఇలా ముట్టుకుందనుకోండి, వీడు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ప్రేరణ. టచ్. స్మెల్, మామూలుగా అమ్మ లేడీయే కావచ్చు, ఆ మల్లెపూలు చెగల నిండా పెట్టుకుని, కురుల నిండా మల్లెపూలు పెట్టుకుని ఆ మల్లెపూల గుబాళింపు ఉంటే అంతకుముందు ఆ అమ్మాయి దగ్గర ఏ మూడు రాకపోవచ్చు. ఈ మల్లెపూలు ఒక్కసారి గుబాళిస్తే ఆ మల్లెపూల గుబాళింపుకి ఒక్కసారి మూడు వచ్చేస్తుంది. అంచేత సైట్ కావచ్చు, టచ్ కావచ్చు, హీరింగ్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, స్మెల్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేరణే. వీటన్నిటికీ మన ఇంకా పైగా మనసులో భావాలు, ఫ్యాంటసీ. అలాగే నీలి చిత్రాలు చూస్తే, మరి నీలి చిత్రాల్లో డైరెక్ట్గా వాళ్ళు సెక్స్ చేస్తుంటే కనబడుతుంటే ఇక ప్రేరణ నాకు ఏమవుతుందండి? వీటికే వచ్చేస్తుంది. టచ్ చేస్తూ వస్తుంది, మాట వినబడితే వస్తుంది, చూస్తే వస్తుంది, వాసన వస్తుంది. ఎలాంటి ప్రేరణలకి, ఈ కాస్త ప్రేరణలకి వస్తున్నాడు. వాళ్ళు పోర్నో వీడియోస్లో వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటూ నరుస్తుంటే ఆవిడ సెక్సీగా బిహేవ్ చేస్తే ఎందుకు రాదు? వస్తుంది. వీటి దానిలో ఏమవుతుంది? డోపమిన్ పెరిగిపోతుంది, ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ బాడీలో ఇవన్నీ ప్రేరణ వచ్చేప్పుడు, అందుకే వీటిని లవ్ హార్మోన్స్ అంటారు. చెప్పాలంటే సెక్స్ హార్మోన్స్ అన్నమాట ఇవన్నీ. డోపమిన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్స్, ఇవన్నీ కూడా వీటిని ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా లవ్ హార్మోన్స్ అంటారు. సెక్స్ హార్మోన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. సెక్స్ అని పరంగా వాళ్ళు స్టిమ్యులేట్ చేసే హార్మోన్స్ అన్నమాట. దీనివల్ల బాడీలో ఎప్పుడైతే ప్రేరణ కలుగుతుందో ఈ లవ్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతే, క్షణాలు ఉత్పత్తి అవుతే మూడు వచ్చేస్తుంది, మనిషి మంచి మజాగా అనిపిస్తుంది. అలాగే ఇవి కూడా నీరు చిత్రాలు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.